అంటే ఏ సమస్యకైనా సరే ఒక సొల్యూషన్ ఉంటుంది, ఒక పరిష్కారం ఉంటుంది. మీ ఆలోచించే విధానాన్ని మార్చుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూడండి ఒకసారి పరిశీలనగా. ఎవరు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. లోక జ్ఞానాన్ని పెంచుకోండి, వేదాలను చదవండి. కొంతమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క లైఫ్ స్టోరీస్ చదవండి. కొంత మీ డిప్రెషన్ పోతుంది. ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం ప్రతి మనిషి కూడా 6 సార్లు, జీవితం మొత్తం మీద 6 సార్లు డిప్రెషన్కి లోనవుతారు. ఆ డిప్రెషన్ లోనైన తర్వాత దాన్ని దాటడానికి ప్రయత్నించండి. దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు? మనం పుట్టింది ఒక్కలమే, పోతే మనం వెనక వచ్చేది ఎవరు రారు, మనం ఒక్కలమే పోతాం. ఆలోచనలు ఎందుకు? ఒకళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. వాళ్ళు మీరు ఒకటి ఎలా అవుతారు? మన చేతికున్న 5,000 ఒక రకంగా లేనప్పుడు అందరూ ఒకే రకంగా ఎలా ఉంటారు? వాళ్ళ ఆలోచన, వాళ్ళ బుద్ధి, వాళ్ళ విధానం అంతే. మనం ఒకళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం ఏంటి?